హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మనతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ1113 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. ఐడికి కనుక కాల్ చేసినట్లయితే మీతో అయితే నేను మాట్లాడతాను. కాల్ లిఫ్ట్ చేయలేదంటే మాత్రం ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను అదేదైనా పనిలో ఉంటాను, లేకపోతే మా బాబుని చూసుకోవడం, లేకపోతే ఇంట్లో వర్క్ చేసుకోవడం, అది ఏదైనా పనిలో ఉంటే కాల్ లిఫ్ట్ చేయను, లేకపోతే మ్యాక్సిమం కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, కొంతమంది డౌట్స్ అడిగారు కదా, అమ్మాయి శృంగారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలదు, 1 వీక్ తర్వాత అమ్మాయి శృంగారంలో ఉంటే ఎలా ఫీలింగ్స్ వ్యక్తపరుస్తుంది, ఏంటి, వీటన్నిటికీ కూడా నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చూడండి అబ్బాయిలు అయితే. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు ఎక్కువ లైక్స్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మీకు డీప్గా చెప్పాలి అన్న ఆలోచన వస్తుందన్నమాట. అందుకోసం ఎక్కువగా లైక్స్ అయితే అడుగుతూ ఉంటాను. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే, సో ఒక అమ్మాయి సెక్స్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలదు అంటే, పెద్ద ఇష్యూస్ వచ్చి ఒక అమ్మాయి లైఫ్లో అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోవడం కానీ, లేదా ఇంకేదన్నా పెద్ద కోలుకోలేనటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే, అప్పుడు తను అంతా కూడా కంట్రోల్ చేసుకోగలదు. మినిమం 4 to 5 months వరకు సెక్స్ లేకుండా అయితే ఉండగలదన్నమాట ఒక అమ్మాయి. అది కూడా టీనేజ్ అమ్మాయి కాదు, కొద్దిగా ఏజ్ ఎక్కువగా ఉన్న అమ్మాయి 5 to 5 లేదా 6-7 months వరకు మాత్రమే ఉండగలదన్నమాట. అలా కాకుండా చిల్లి రీజన్స్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్స్ దూరంగా ఉండడం, గొడవలు పడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చూసారా. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా కోరికలు అయితే ఉంటాయన్నమాట. అలాంటి టైంలో అసలు ఉండలేరు. ఇంకా వైఫ్ బయట దేశంలో ఉండడం, లేదా బయట చోట ఉండడం, అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు సెక్సువల్గా కూడా ఎలా ఎంజాయ్ చేస్తారంటే, ఆ టైంలో అబ్బాయి వీడియో కాల్స్గా మాట్లాడుతున్నప్పుడు కానీ, తర్వాత తను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారు. ఫోన్ కిస్ చేయడం కానీ, హక్ చేసుకున్నట్టు మాట్లాడుకోవడం కానీ, చాలా వరకు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అవన్నీ కూడా అమ్మాయిలు పడుకున్న టైంలో ఊహించుకుంటూ ఉంటారనమాట. ఊహించుకొని సో తన హస్బెండే సెక్స్ చేస్తున్నట్టుగా సో వాళ్ళు ఎంజాయ్ చేయడం కానీ, అంటే పిల్లోని హక్ చేసుకోవడం, పట్టుకోవడం, ఇలా కూడా కొంతమంది తృప్తి చెందుతూ ఉంటారనమాట. ఇంకా ఏంటంటే, కొంతమంది బయట వాళ్ళు పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఉండి తర్వాత బయట అయితే జాబ్స్ కోసం అయితే వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి ఏంటంటే, యాజ్ ఎ సైకాలజీ తెలిసిన అమ్మాయిగా ఈ సెక్సువల్ టాపిక్స్ గురించి బాగా నేను అనలైజ్ చేశాను కాబట్టి ఏంటంటే, మ్యాక్సిమం ఇలాంటి అంటే ఇలా ఉండడానికి తక్కువగా ట్రై చేయండి. ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక్కసారి సెక్సువల్గా కనుక అలవాటైతే తనని కంట్రోల్ చేసుకోవడం చాలా 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 కష్టం అనమాట. ఒక 3-4 months వరకు ఆ అబ్బాయి స్పర్శ లేకుండా, అబ్బాయి మాటలు లేకుండా, అబ్బాయితో మాట్లాడకుండా ఉన్న అమ్మాయి ఏంటంటే సడన్గా ఇంకొక అబ్బాయి వచ్చేసరికి తను హక్ చేసుకోవాలి, కిస్ చేసుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. అందుకే మ్యాక్సిమం సో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మినిమం 1 monthకి ఒకసారైనా మీ ఇద్దరు కూడా దగ్గర ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఒకే ఇంట్లో ఉంటూ తరచూ గొడవ పడుతూ, అలగడం, తిట్టుకోవడం, ఇలాంటి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అంటే కనుక మినిమం 6 to 7 days అంతే అనమాట. ఎందుకంటే పక్కపక్కనే ఉంటారు కాబట్టి ఎక్కువ కోరికలు అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువగా ఉంటాయి. అబ్బాయిలు బయట బయట పెడతారు, అమ్మాయిలు బయట పెట్టరు. వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా 1 week, 1.5 week గొడవల వల్ల కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ దూరంగా ఉన్నప్పుడు అబ్బాయి హ్యాక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అమ్మాయికి ఆటోమేటిక్గా బుక్ బంప్స్ అయితే వస్తాయి. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హార్మోన్స్ అన్నీ కూడా వెంటనే ప్రేరేపితం అవుతాయన్నమాట. ఇంకా వితిన్ సెకండ్స్లో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చేసి వెంటనే ఇంకా సెక్స్ కావాలి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కిస్ చేయడం కానీ, హక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు కనీసం 1 week ఒకసారైనా సరే మీ వైఫ్తో కలవడానికి అయితే ట్రై చేయండి. నేను ఇంతకుముందు వీడియో చెప్పినట్టుగానే ఏంటంటే, అఫైర్స్ అనేవి అమ్మాయిలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు. అబ్బాయిలు అయితే చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు ఏంటంటే భయపడుతూ ఉన్నారు. ఇలా చేస్తే ఏమవుతుందో ఏంటో కొద్దిగా ఆలోచించగలుగుతూ ఉన్నారనమాట. కానీ అమ్మాయిలు ఇలా కాదు. వితిన్ సెకండ్స్లో ఎవరు ప్రేమ చూపిస్తారో అనే ఆలోచనలో వెంటనే అడిక్ట్ అయిపోతూ ఉన్నారనమాట. దానివల్ల చాలా వరకు మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మోసం జరిగే దాని గురించి పక్కన పెడితే వీళ్ళు వెంటనే అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రేమ కానీ, ఆప్యాయత దాని హస్బెండ్ దగ్గర దొరకకపోవడము, లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర దొరకకపోవడము, ఇలాంటి వాటి వల్ల అనమాట. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.